మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2 ఏళ్ల క్రితం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తాడేపల్లికి చెందిన నాగేశ్వరరావు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇవాళ గోరంట్ల మాధవ్ను విచారించిన పోలీసులు 41A నోటీసులు ఇచ్చి పంపించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. అందులో భాగంగా దాంట్లో రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు. ఆయన దీంట్లో అరెస్ట్ నోటీస్ పెండింగ్ ఉంది. దాని సందర్భంగా మేము నిన్న విజయవాడ కోర్టుకి వచ్చారని తెలిసి మేము నోటీసు ద్వారా తెలియజేశాము. నోటీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ కేసులో గతంలో సోషల్ మీడియాలో ఇష్యూకి సంబంధించి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ప్రెస్ మీట్లో భాగంగా కొంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ హానరబుల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారిని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ వీడియోస్ అన్ని కూడా మేము కలెక్ట్ చేసి 41 ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక విచారణ ఏం లేదండి, కంప్లీట్ అయింది ఇన్వెస్టిగేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఇన్వెస్టిగేషన్ మేము ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం.